ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 6, 7, 8 తేదీల్లో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. మీకు మహాయోగం పట్టబోతుంది. అతిపెద్ద లాటరీ రాబోతుంది. కోట్లు గడించబోతూ ఉన్నారు. మార్చి నెల 6, 7, 8 తేదీల్లో ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీ యొక్క విద్య, ఉద్యోగం, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశి వారికి సమయం ఒక ముఖ్యమైన పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయండి. చిత్త సౌఖ్యం ఉంటుంది. ఇష్టదైవ స్తుతి మీకు శుభప్రదం. మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ధనాన్ని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడాలి. ఏ పనైనా ఏకాగ్రతతో చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సూచనలు గౌరవించడం వలన ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉంటూ తక్కువగా మాట్లాడి మీ యొక్క పని మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిదానంగా అడుగులు వేయండి. దీని వలన నష్టాల నుండి తప్పించుకోవచ్చు. ఓర్పు అనేది మీకు ఒక గొప్ప శక్తిని ఇస్తుంది. దీని కారణంగా ఎంతటి క్లిష్ట సమయాన్ని అయినా సులభంగా దాటగలుగుతారు. ఈ వారంలో కొన్ని రోజులు ఇబ్బందిగా అనిపించినా మీ యొక్క ప్రశాంతత వలన సత్ఫలితాలను సాధిస్తారు. నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. కళలో కూడా చూడని ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కబోతోంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది. ఈ మార్చి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి వారికి అధిక ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వ్యయస్థానమైనటువంటి 12వ ఇంట కుజరాహుల కలయిక ఆకస్మిక అనియంత్రిత ఖర్చులను సూచించే క్లాసిక్ గ్రహస్థితి. వైద్య ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా ప్రయాణాల కోసం కూడా మీరు విపరీతమైన ఖర్చును చేయాల్సి రావచ్చు. సానుకూలమైన అంశం ఏమిటి అంటే 1వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క వ్యక్తిత్వం లేదా సృజనాత్మక నైపుణ్యాల ద్వారా డబ్బును ఆకర్షిస్తాడు. మీరు మీ యొక్క మూడ్ను మార్చుకోవడానికి అందం, బట్టలు లేదా విలాసవంతమైనటువంటి వస్తువుల కొరకు ఖర్చు చేయవచ్చు. అయితే మీ యొక్క పొదుపు మొత్తాన్ని ఖాళీ చేయకుండా చూసుకోండి. విదేశీ వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ అవసరం. 12వ ఇంట గ్రహాలు కూటమి కుజుడు, రాహువు, బుధుడు ముఖ్యంగా నిద్ర మరియు పాదాలను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి లేదా పదే నిద్రకు ఆటంకం కలగడం కూడా ఖాయం. మీరు మానసికంగా బాగా అలసిపోతూ ఉన్నట్లుగా కూడా భావిస్తారు. అదనంగా 1వ ఇంట్లో ఉన్నటువంటి శని మీ యొక్క భౌతిక శరీరం పైన ఒత్తిడిని పెంచుతాడు. దీని కారణంగా అలసట లేదా కీళ్ళ నొప్పులు వస్తాయి. ఈ నెల మధ్యలో సూర్యుడు 1వ ఇంట్లోకి ప్రవేశించడం వలన శరీరంలో వేడి లేదా తలనొప్పి పెరగవచ్చు. ఈ నెలలో ధ్యానం చేయడం మరియు పాదాలకు మసాజ్ చేసుకోవడం మీరు అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తాయి. మీ యొక్క ప్రేమ జీవితం ఈ సమయంలో ఒక ఆశాకిరణం. 1వ ఇంట్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుని కారణంగా మీలో ఆకర్షణ అనేది ఉట్టిపడుతుంది. ఇతరులు మీ వైపు ఇట్టే ఆకర్షితులవుతారు. ప్రేమ వ్యవహారాలకు, డేటింగ్కు మరియు మీ యొక్క జీవిత భాగస్వామితో బంధాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయము. మీ యొక్క భాగస్వామికి మీరెంతో ఆకర్షణీయంగా కూడా కనిపించవచ్చు. అయితే 12వ ఇంటి కార్యకలాపాలను కొన్ని రహస్యాలు లేదా దాగి ఉన్నటువంటి కోరికలను సూచిస్తాయి. మీ యొక్క భాగస్వామితో నిజాయితీగా ఉండండి. 4వ ఇంటి పైన గురు దృష్టి వలన గృహ జీవితం సిద్ధంగా ఉంటుంది. కానీ మీ యొక్క అంతర్గత సంఘర్షణల వలన కుటుంబ వ్యవహారాల పట్ల మీరు కొంత విరక్తిని కలిగి ఉండవచ్చు.
విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విదేశీ విద్యను లక్ష్యంగా చేసుకున్నటువంటి విద్యార్థులకు గ్రహాలు గ్రీన్ సిగ్నల్ అనేవి ఇస్తున్నాయి. 12వ ఇంటి చురుకుతనం వీసా ప్రాసెసింగ్ లేదా విదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఇతర విద్యార్థులు ఏకాగ్రత అనేది పెద్ద సమస్యగా మారుతుంది. 12వ ఇంట రాహు సంచరించే సృష్టిస్తాడు. చదువుకునే సమయంలో మీరు పగటి కలలు కంటూ ఉంటారు. 1వ ఇంట ఉన్నటువంటి శని క్రమశిక్షణను డిమాండ్ చేస్తాడు. మీ యొక్క మానసిక గందరగోళాన్ని అధిగమించడానికి ఒక కఠినమైనటువంటి షెడ్యూల్ను రూపొందించుకోండి. మీరు చేయాల్సినటువంటి పరిహారాలు: ఏలినాటి శని ప్రభావాన్ని మరియు 12వ ఇంటి ఖర్చులు నిర్వహించడానికి మీనరాశి వారు ఈ పరిహారాలు పాటించాలి. కుజరాహువు వలన వచ్చే నిద్రలేమిని నివారించడానికి మీ యొక్క దిండు కొద్దిగా వంపుగా ఉంచుకోండి. నిద్రపోయే ముందుగా మీ యొక్క పాదాలను చల్లటి నీటితో కడుక్కోండి. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన పరిహారం ఏమిటి అంటే 12వ ఇంట ఉన్నటువంటి కుజుడు మరియు 1వ ఇంట ఉన్నటువంటి శని యొక్క ప్రతికూల ప్రభావాల నుండి రక్షించుకోవడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించండి. మంగళవారాల్లో ఆసుపత్రిలో రోగులకు మందులు దానం చేయడం లేదా సహాయం చేయండి. ఇది 12వ ఇంటి శక్తి సానుకూలంగా శాంతింపజేస్తుంది. శుక్రుని బలానికి ఉన్నటువంటి శుక్రుని సానుకూల ప్రభావం పెంచుకోవడానికి ప్రతిరోజు శుభ్రమైనటువంటి తెలుపు రంగు లేదా ప్రకాశవంతమైనటువంటి రంగుల దుస్తులు ధరించండి మరియు పర్ఫ్యూమ్లు ఉపయోగించిన మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికం. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను అతివేగంగా చేయడం వల్ల, తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. వీరికి కళా సాహితీ రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృద్ధి చేసుకుంటారు. ఈ మీనరాశి వారు అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.